గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. యుద్ధం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో పెంటగాన్ నుంచి వచ్చినటువంటి హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. అమెరికా వద్ద రోజు రోజుకు క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నట్లుగా పెంటగాన్ తన లేటెస్ట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కాస్త లీక్ అయింది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే కీలకంగా ఉన్నటువంటి క్షిపణుల నిల్వలు తగ్గిపోవచ్చు అంటూ ఆ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా ఇంటర్సెప్టార్ క్షిపణులు, గ్లైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ క్రమంలో 10 రోజులు దాడులు ఇలాగే కొనసాగితే క్షిపణుల నిల్వలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదికలు చెప్తున్నాయి. రిమెంబర్, డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ఇంకొక 3 నుంచి 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆయుధ క్షిపణి సంపత్తిని తిరిగి పెంచుకునేందుకు అధికంగా ఖర్చులు భరించాల్సి ఉంటుందంటూ పెంటగాన్ నివేదిక పేర్కొంది. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పికొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, ఉక్రెయిన్లకు ఆయుధ సంపత్తిని అందిస్తుండటంతో నిల్వలు తగ్గిపోతున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటన మాత్రం మరోలా ఉంది. తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరాన్తో పోరాటానికి కావలసినటువంటి ఆయుధాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఒక ప్రకటన ఆయన నుంచి వెలువడింది. అయితే అత్యాధునిక ఆయుధాలను ఇతర దేశాల్లోనూ నిల్వ చేశామని కూడా వెల్లడించారు. ఇరాన్పై దాడులు మరో 5 వారాలు లేదా అంతకంటే ఎక్కువగానే కొనసాగొచ్చనేటువంటి అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఎంపికయ్యే వ్యక్తిని కూడా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతి చెంది 4 రోజులైనా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆపడం లేదు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మంత్రి నుంచి కీలకమైనటువంటి ఈ ప్రకటన వచ్చింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునే వారిని, అమెరికాను బెదిరించే ప్రయత్నం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాలను అణచివేయడానికి, బెదిరించడానికి ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. సుప్రీం లీడర్గా కొత్తగా ఎవరు ఎన్నికైనా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమనే ప్రకటన వచ్చింది. అమెరికా భాగస్వామ్యంతో ఇరాన్ పాలనా సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని దేశ సుప్రీం లీడర్గా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGCతో బలమైన సంబంధాలు కలిగిన ముజ్తబా త్వరలో బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి వేళ ఓ ఆసక్తికరమైనటువంటి లెక్క ఇప్పుడు వినిపిస్తోంది. అది క్షిపణులకు సంబంధించి. ఈ లెక్క అగ్రరాజ్యాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. యుద్ధం అంటే కేవలం ఆయుధాల శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, దాని వెనకాల పక్కా ఆర్థిక వ్యూహం కూడా ఉంటుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక రకంగా ఆర్థికంగా నష్టం జరగడంతో పాటు ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో పాటుగా ఆయుధ సంపత్తికి కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న అత్యంత చౌకైన డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా కోట్లాది రూపాయల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తుండడం వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ వంటి డ్రోన్ల తయారీకి సుమారు $20,000 అంటే మన కరెన్సీలో 16 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే, వాటిని గగనతలంలోనే కూల్చివేయడానికి అమెరికా వాడుతున్నటువంటి ఒక్కో పేట్రియాట్ క్షిపణి ధర ఏకంగా $4 మిలియన్ అంటే మన కరెన్సీలో 33 కోట్ల రూపాయలు. ఒక డ్రోన్ను నాశనం చేయడానికి దాని విలువ కన్నా 200 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది అమెరికాకి. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించాలన్నదే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇక ఇరాన్ తన వద్ద ఉన్న వేలాది డ్రోన్లను దశల వారీగా ప్రయోగిస్తూ అమెరికా రక్షణ వ్యవస్థను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది. ఈ దాడుల వల్ల దుబాయ్, దోహా వంటి నగరాల్లో కీలక మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతింటున్నాయి. మరోవైపు అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయని, యుద్ధం ఇదే రీతిలో మరో 10 రోజులు కొనసాగితే క్షిపణుల కొరత ఏర్పడవచ్చని పెంటగాన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దిశగా ఒక నివేదికను కూడా వెల్లడించాయి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్కు ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టిన క్షేత్రస్థాయిలో అమెరికాకు ఇది గట్టి సవాల్గానే మారుతోంది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారీ ఆయుధాలు కలిగి ఉండడమే కాదు, వాటిని ఆర్థికంగా ఎంత కాలం మోయగలమన్నదే ఇప్పుడు అగ్రరాజ్యం ముందున్నటువంటి అసలైన పరీక్ష అని రక్షణ రంగ నిపుణులు అయితే చెప్తున్నారు. దీంతో పాటుగా ఇజ్రాయెల్ మాత్రం అమెరికాను ఇందులోకి లాగింది, బలవంత పెట్టింది. ఇజ్రాయెల్ కోసమే అమెరికా ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగింది అనేటువంటి వార్తలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇరాన్తో యుద్ధం ఖమేనీని చంపేసిన తర్వాత ఇమ్మీడియట్గా క్లోజ్ అవుతుంది అని భావించినటువంటి తరుణంలో అది ఇంకా కంటిన్యూ అవడం, 5 రోజులు పూర్తయిపోయి 6వ రోజులోకి ఎంటర్ అవడంతో ఇరాన్తో యుద్ధం అంత తేలిక కాదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.